కొన్ని ఇళ్లలో అడుగుపెట్టగానే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకో ప్రశాంతత తక్కువగా ఉంటుంది. చిన్న విషయాలు కూడా పెద్ద చర్చలకు దారితీస్తాయి. అపార్థాలు త్వరగా ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల మధ్య సహకారం కంటే వివాదాలే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంబంధాల్లో ఒక రకమైన టెన్షన్ కనిపిస్తుంటుంది. ఇలాంటి అనేక ఇళ్లను గత 4 దశాబ్దాలుగా పరిశీలిస్తూ వచ్చిన నాకు నా అనుభవంలో ఒక ఆసక్తికరమైన విషయం పదే పదే కనిపించింది. తూర్పు ఆగ్నేయం మరియు దక్షిణం నైరుతిలో లోపాలున్న స్థలాల్లో కుటుంబ సంబంధాలు ఆశించినంత సాఫీగా సాగకపోవడం కనిపించింది. ఈరోజు నేను చెప్పబోయేది ఎవరిని విమర్శించడం కాదు, మహిళలను తప్పుపట్టడం కోసం అస్సలు కాదు. ఇది కేవలం నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్ మాత్రమే. నేను గత 40 yearsగా గమనించిన ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ మీతో షేర్ చేసుకోవడం మాత్రమే. నా అబ్జర్వేషన్స్లో ఏం గమనించానంటే, కొన్ని ఇళ్లలో మహిళలు సహజంగానే తెలివైనవారు, బాధ్యత గలవారు, కుటుంబాన్ని ప్రేమించేవారే అయినప్పటికీ అసహనం పెరిగిపోతుంది. చిన్న విషయాలకు తీవ్రంగా స్పందించడం, తరచూ అసంతృప్తిని వ్యక్తం చేయడం, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ కావడం, ఇలాంటి పరిస్థితులు కనిపించిన సందర్భాలు ఉన్నాయి. మొదట ఏంటంటే ఇలాంటి విషయాలు చాలా సింపుల్గా అనిపిస్తాయి, కానీ కాలక్రమేణా ఇవన్నీ కుటుంబ వాతావరణంపై వాటి ప్రభావం పెరుగుతుంది. భర్త ఒకటి అంటే భార్య ఇంకొకటి అనడం, మరోలా అర్థం చేసుకోవడం, భర్త ఇంకోలా అర్థం చేసుకోవడం, భార్య ఒక విధంగా చెప్తే భర్త ఇంకో విధంగా స్పందించడం, ఇలా పరస్పర అవగాహన అంటే అండర్స్టాండింగ్ లోపం తగ్గిపోవడం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇంట్లో పీస్ కంటే ఎక్కువ కూడా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి ఏంటంటే ఏదైనా మాట్లాడాలి అంటే మాట్లాడే ప్రతి మాటకు ముందు ఎంతో ఆలోచించి మాట్లాడతారు. ఎందుకంటే ఏ మాటకు ఎప్పుడే గొడవ వస్తుందో, ఏ గొడవకు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితులు సంవత్సరాల తరబడి కొనసాగిన సందర్భాలు కూడా నేను చాలా గమనించాను. ఏ కుటుంబం కూడా ఒక్క రోజులో మొత్తం అస్థిరం కాదు. ఏ కుటుంబంలో కూడా ఏ సంబంధం కూడా ఒక్క రోజులో బలహీనపడదు. చిన్న చిన్న సంఘటనలు, చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న టెన్షన్స్, చిన్న చిన్న గాయాలు క్రమంగా పెరిగిపోతూ పెద్ద సమస్యలుగా మారుతాయి. నా అబ్జర్వేషన్లో గమనించింది ఏంటంటే కొన్ని కుటుంబాల్లో భర్తలు తీవ్ర మెంటల్ టెన్షన్స్కి గురవుతారు. తీవ్ర మెంటల్ టెన్షన్ అనుభవిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలు నేను ఎన్నో గమనించాను. ఇంట్లో కంటే కూడా బయట ఎక్కువ కాలం గడుపుతూ ఉంటారు. అంటే ఆ సమయం అంతా కూడా బయట స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉంటే మాట్లాడకుండా మౌనంగా ఉండడం, ఫీలింగ్స్ ఏమి చెప్పకుండా లోనే దాచుకోవడం, బాగా స్ట్రెస్తో ఫీల్ అవడం, ఇలాంటివన్నీ కూడా గమనించబడ్డాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే నిరంతరంగా మానసిక ఒత్తిడి అంటే ఫుల్ స్ట్రెస్, ఇవి ఆరోగ్యం పైన కూడా చాలా ప్రభావం చూపుతుంటాయి. అందుకే ఏంటంటే కుటుంబంలో పీస్ అనేది చాలా అవసరం. డబ్బు లేకున్నా పర్లేదు, ఇంట్లో పీస్ ఉండాలి. అలాంటి అట్మాస్ఫియర్ ఉండాలి. ఇంట్లో ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండాలి, ఒకరంటే ఒకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఉండాలి. కానీ నేను ఒకటన్నా నువ్వు ఇంకో అర్థం చేసుకున్నావు, నువ్వు ఒకటన్నా నేను ఇంకో అర్థం చేసుకున్నాను, ఇలాంటివి కనబడుతుంటాయి అక్కడ. ఆగ్నేయం అంటే అగ్ని సంబంధించింది. అగ్ని చాలా ఉపయోగకరమైన శక్తి. కానీ ఈ శక్తిలో ఏమైనా ఇంబ్యాలెన్స్ అయిందనుకోండి మొత్తం కూడా కాల్చేస్తుంది. దక్షిణ నైరుతి స్టెబిలిటీ, స్థిరత్వం, భద్రత, కుటుంబ బలానికి సంబంధించిన స్థానం. ఈ 2 ప్రాంతాల్లో ఆగ్నేయంలో దక్షిణ నైరుతిలో, తూర్పు ఆగ్నేయంలో దక్షిణ నైరుతిలో ఏమైనా లోపాలు జరిగాయనుకోండి ఇవి కుటుంబ సంబంధాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే వాస్తవాలు ఏదో జరుగుతుందని నేనే చెప్తాను, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కానీ ప్రతి సమస్యకు వాస్తవే కారణం కాదు, గుర్తుపెట్టుకోండి. 40 yearsగా ఇలాంటి ఇళ్లలో గమనించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. పదే అవే కనబడ్డాయి, సేమ్ ఐడెంటికల్ ప్రాబ్లమ్స్. ఎందుకేంటంటే వాస్తుని మనం అర్థం చేసుకునేప్పుడు ఊరికే డోరో లేకపోతే స్థలాన్నో లేకపోతే విండోస్ చూసి, ఓపెన్ ప్లేసెస్ చూసి, వీధి పోర్టులను చూసి ఆ ఇంటిని మొత్తం కూడా అలా స్టడీ చేయకూడదు. మొత్తం కంబైన్డ్గా స్టడీ చేయాలి. ఊరికి తూర్పు ఆగ్నేయమో లేకపోతే ఊరికి దక్షిణ నైరుతి స్టడీ చేయకూడదు. కంప్లీట్ అండ్ హోల్ గుమ్మాలు, స్థలం కోణాలు, స్థలం ఒక షేపు, ఎత్తు పల్లాలు, వాటర్ ప్లేస్మెంట్స్, విండో ప్లేస్మెంట్స్, ఇవన్నీ కూడా అంత హోల్గా స్టడీ చేస్తే కానీ మనం నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో కూడా తరచుగా ఇలాంటి అంటే మిస్అండర్స్టాండింగ్ జరుగుతూ ఉంటే ఒకసారి ఒక ఎక్స్పర్ట్ని పిలిచి ఒకసారి వాస్తు చూపించుకుంటే బాగుంటుంది.
వాస్తు అంటే భయపెట్టే శాస్త్రం కాదు, కానీ అలాగే మనం ఒకసారి దాన్ని సింపుల్గా కూడా తీసుకోవద్దు, అంటే నిర్లక్ష్యం కూడా చేయకూడదు. ఎందుకంటే ఒక ఇంట్లో డబ్బు కంటే ముఖ్యం పీస్. కానీ ఈ రోజులు ఏమైపోయిందంటే డబ్బే ముఖ్యం, కానీ డబ్బు కంటే పీస్ చాలా ముఖ్యం, అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం, లవ్ అండ్ అఫెక్షన్ చాలా ముఖ్యం. అది లేకపోతే ఎంత డబ్బున్నా వేస్ట్ అయ్యింది. 5 లక్షలు. ఫౌండేషన్ కోర్స్ అనే కోర్సు నేను డిజైన్ చేశాను 40 years అనుభవంతో. నాకున్న ఈ 40 years అనుభవంతో ఫౌండేషన్ కోర్స్ అనేది ఒక డిజైన్ చేశాను. ఫౌండేషన్ కోర్స్ ప్లస్ 5 levels. అంటే 5 levels అంటే 1, 2, 3, 4, 5 అని వేరే లెవెల్స్. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ అయితే ఫౌండేషన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ కన్నా ఇల్లు కట్టుకున్నా మనకు ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి ఫౌండేషన్ గట్టిగా ఉంటేనే మిగతా లెవెల్స్ అనేవి కూడా వెళ్ళచ్చు. సో విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో ఫౌండేషన్ ప్లస్ 5 levels ఉంటాయి. మను, తర్వాత మయ, త్వస్త, శిల్పి, విశ్వజ్ఞ, ఈ 5 levels. ఇవన్నీ కూడా అడ్వాన్స్ లెవెల్స్. ఫస్ట్ ఫౌండేషన్ అయిన తర్వాత మనం ముందు మిగతా లెవెల్స్కి వెళ్దాం. ఫౌండేషన్ లెవెల్ ఏంటంటే బేసిక్ నుంచి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫౌండేషన్ లెవెల్ ఏముంటాయి? డైరెక్షన్స్ ఉంటాయి, కంపాస్ ఉంటుంది, ప్లాట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో ఉంటుంది, వీధి పోర్ట్లు, రోడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఖాళీ స్థలాల ఎఫెక్ట్ ఏముంటుంది, వాటర్ పొజిషన్స్, సంప్ పొజిషన్స్, సెప్టిక్ ట్యాంక్ పొజిషన్స్, ఓవర్ ట్యాంక్ పొజిషన్స్, ఎత్తు పొలాలు అంటే భూమికి ఎత్తు పొలాలు, మెయిన్ డోరు, ప్లాట్ ఎక్స్టెన్షన్స్, మూలలు స్క్వేర్గా ఉండాలా, రెక్టాంగిల్ ఉండాలా, ఏ మూల పెరిగి ఉండాలి, ఏ మూల తరిగి ఉండాలి, ఏ మూల పెరిగితే ఏముంటుంది, ఎఫెక్ట్ ఏముంటుంది, ఆ మూలని ఎలా సరి చేసుకోవాలి, గుమ్మ ఎలా పెట్టుకోవాలి, ఉచ్చ స్థానం, నీచ స్థానం, మధ్య స్థానం ఎలా ఉంటుంది, ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది, ఇలా చాలా విషయాలు ప్రాక్టికల్గా నా ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇది ఒక బ్లైండ్ బిలీఫ్ కోర్స్ కాదు, భయపెట్టే కోర్స్ కూడా కాదు. దీనికి ఏంటంటే అబ్జర్వేషన్, అండర్స్టాండింగ్ కావాలి. ఇందులో ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు? ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇదే ముందే చెప్పాను, కుల మతాలతో సంబంధం లేనటువంటి శాస్త్రం ఇది విశ్వకర్మ వాస్తు శాస్త్రం. ఆడ మగ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. చిన్న పెద్ద బిగినర్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆర్కిటెక్ట్స్, కార్పెంటర్స్, ఎవరైనా తన ఇల్లు తనకు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. నా ఇల్లు నేను ఎలా చేసుకోవాలి, కొత్తగా ఇల్లు కట్టుకునే ముందు వాస్తుశాస్త్ర అవగాహన ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ముందుగా వాస్తుశాస్త్రాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి. ఎంతో కష్టపడి కష్టపడి డబ్బు సంపాదిస్తాం. హడావుడిగా ఒక ప్లాట్ కొనుక్కునేసి ఎవరిపైన డిపెండ్ అయ్యి కట్టేసుకునే కంటే మనకు కూడా కొంచెం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంటే అప్పుడు ఇల్లు కరెక్ట్గా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫౌండేషన్ కూడా చదవగానే మీరు మొత్తం ఎక్స్పర్ట్ అయిపోతారని కాదు, అట్లీస్ట్ ఆ అవేర్నెస్ అంటూ క్రియేట్ అవుతుంది. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. విశ్వకర్మ వాస్తు శాస్త్రం ఒక మహాసముద్రం లాంటిది. సో 40 సంవత్సరాలుగా నేను నేర్చుకున్నది, నేను గమనించింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. అందుకే ఈ కోర్సు ప్రారంభిస్తున్నాను. వాస్తు శాస్త్రాన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే హౌస్ ప్లానింగ్ కూడా కరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా విశ్వకర్మ వాస్తు ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి. ఫౌండేషన్ కోర్స్కి రిజిస్ట్రేషన్ అని ఓపెన్. యూ కెన్ మేక్ యువర్ టుమారోస్ బెటర్ టుమారోస్. కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది డేట్ అనౌన్స్ చేస్తాం. ఈ వీడియోలో వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకొని మీరు వెబ్సైట్కి వెళ్ళి అందులో మొత్తం చూసుకోవచ్చు. డేట్స్ కూడా ఎప్పుడు అనౌన్స్ చేస్తామో ఒక వీడియో కూడా చేసి పెడతాం. ప్రస్తుతానికి మాత్రం ఫౌండేషన్ కోర్స్కే రిజిస్ట్రేషన్స్ అలౌడ్. తర్వాత ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత మిగతా లెవెల్స్కి వెళ్తాం. ఫౌండేషన్స్ టు మాస్టరీ క్లాసెస్ వరకు వెళ్తాం. సరే.